నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలు, తాజా వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మన విలేకరి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్కారం మేడం. చెప్పండి, జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు, వార్తలు ఏంటి ప్రధానంగా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల చాలా సంఘటనలు చేసుకున్నాయి. ఈ వేసవి సీజన్ ఆరంభం నుండి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల పైబడిన బాలబాలికలకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభకు ముఖ్యమంత్రి పిసిసి యనమల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 10వ తరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అధికారులు విజయవంతంగా హోమ్ ఓటింగ్ నిర్వహించారు. దివ్యాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రోడ్ షో నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాతో పాటు సిరిసిల్ల పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాయరాజపురం ఆలయంలో శంకర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కదండి, ఆ వివరాలేంటో చెప్తారా? పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు వేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్లు, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, కీమే నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోనరాపేట మండలం నాగారంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు, అలాగే ఆయన తనయుడు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసరావు, కుదురుపాక గ్రామంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగుల కోసం జిల్లాలో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా అధికారులు ఈసారి దివ్యాంగులు, వయోవృద్ధులకు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. వీల్ చైర్లపై వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సహాయకులను నియమించారు. దీంతో వయోభారంతో ఉన్న దివ్యాంగులు సులభంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంపులు నిర్మించడంతో పాటు వారు నేరుగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం తిరిగి వారిని తాము వెళ్లే వాహనం వద్దకు వీల్ చైర్లోనే దింపారు. పోలీసులు మానవత్వంతో వృద్ధులకు సహాయం అందించారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నికల్లో కంటే ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్ గణాంకాలు తెలియజేస్తున్నాయి కదండి, దాని వివరాలేంటి? కరీంనగర్ లోక్సభ పరిధిలో ప్రధానంగా ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,72,000 మంది ఓటర్లకు గాను 3,54,074 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరిసిల్ల సెగ్మెంట్ లో 75.33%, వేములవాడ సెగ్మెంట్ లో 74.43% ఓటు హక్కు నమోదైంది. సిరిసిల్ల సెగ్మెంట్ లో 2,46,547 మంది ఓటర్లు ఉండగా 1,86,729 మంది, వేలాడ సెగ్మెంట్ లో 2,28,196 మంది ఓటర్లు ఉండగా 1,68,351 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ ఏ విధంగా జరిగిందండి? రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎండ ప్రభావంతో పల్లెల్లో ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 11 గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి ఓటర్ల తాకిడి తగ్గింది. దీంతో పోలింగ్ కేంద్రాలు వెలువెలబోయాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పాటు పోలింగ్ ఆగింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అనంతరం బాగు చేయడంతో మళ్లీ మొదలైంది. జనాలు గుమిగూడకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. జిల్లాలో అకాల వర్షాలు, వడగళ్ల వల్ల పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది కదా, దాని వివరాలేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో పాటు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ప్రకృతి కన్నీరుతో అన్నదాతలు ఆగమాగమయ్యారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన శ్రమ ఫలాన్ని అమ్ముకునేందుకు సిద్ధం చేసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీట మునింది. ఇదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మన విలేకరి రాచర్ల లక్ష్మీనారాయణ అందించిన నివేదిక. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.